ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి అపోస్తల కార్యముల గ్రంథం 18వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూస్తే, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడునూ రాడు. నేను నీకు తోడై ఉన్నాను అనేటువంటి మాట దేవాది దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. దర్శనమందు దేవుని సేవకుడైనటువంటి పౌలకు ప్రత్యక్షమై మాట్లాడుతున్నాడు. నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడు రాడు అనేటువంటి విషయాన్ని అక్కడున్నటువంటి ఏథెన్స్ పట్టణంలో ఉన్నటువంటి నాయకులు కానీ, పెద్దవారు కానీ, ఆ పట్టణంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ చెప్తలేదు. దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. నేను నీకు తోడై ఉన్నాను, నీకు ఏ హాని జరగకుండా నేను చూసుకుంటాను అనేటువంటి విషయాన్ని దేవుని సేవకునితో దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని సేవకుడితో మాట్లాడుతున్నటువంటి ఈ మాటలు ఈ ఉదయకాల సమయంలో మరొక్కసారి మనతో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు ఏం జరుగుతుందో ఏంటో అనేటువంటి ఆందోళన, బాధతో, బెంగతో, భీతితో జీవిస్తున్నావేమో. దేవాది దేవునికి, ప్రభువుకి నిన్ను అప్పగించుకున్నప్పుడు దేవుడు నీ జీవితంలో నీకు తోడుగా ఉండి ఆయనను నడిపించేవాడు. నీ జీవితానికి ప్రభువు యొక్క తోడు కావాలనంటే దేవుని మార్గాల్లో నువ్వు నిలిచి ఉండాలి. ఆయన త్రోవల్లో నువ్వు నడవాలి. దేవుని మాటల ప్రకారంగా నువ్వు నడుచుకోవాలి. దేవుని మార్గంలో నువ్వు నడిచినప్పుడు దేవుడు తప్పకుండా నీ జీవితంలో కార్యాలు జరిగిస్తాడు. పౌలు దేవుణ్ణి అంగీకరించాడు, తన సొంత రక్షకుడిగా ఆయన మార్గాల్లో నడవడానికి నేర్చుకున్నాడు. అందరితో సమాధానం కలిగి, పరిశుద్ధత కలిగి, దేవుని కృపలో ఎదుగుచు దేవుని రాజ్య సువార్త విస్తరణలో ముందుకు సాగిపోతూ వచ్చాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని కట్టడలను, ఆయన న్యాయ విధులను నువ్వు గైకుంటే చాలు, దేవుడు నీకు తోడుగా ఉండి నీకు అన్ని విషయాల్లో తన కృపా బాహుళ్యత నీకు తోడుగా ఉంచుతాడు. నువ్వు పనిచేస్తున్నటువంటి ఆ యొక్క వర్క్ స్పాట్లో కానివ్వండి, నువ్వు జాబ్ చేస్తున్నటువంటి స్థలంలో కానీ, నువ్వు చదువుతున్న చదువులో కానీ, కాలేజీల్లో కానీ దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను నడిపించేవాడు. కనుక దేవునికి నువ్వు అప్పగించుకోవాలి. ఆయన మార్గాల్లో నువ్వు నడవాలి. యథార్థంగా నువ్వు జీవించినప్పుడు దేవుడు నీకు తోడుగా ఉండి అన్ని విషయాల్లో తన కృపను నీ జీవితంలో విస్తరింపచేసి నడిపించును గాక. పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఈ కొద్ది మాటలు మా వెనుకల్లో దీవించండి. నీవు మాకు తోడై ఉండి నడిపించే దేవుడు అని మరొక్కసారి మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.